ఇటీవల ఇండియా కూటమి నేతలు పదే పదే మోడీని ఎదుర్కొనే సత్తా మమతా బెనర్జీకే ఉంది, మోడీకి ప్రత్యామ్నాయం మమత అంటూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులతో మొదలై అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రావుత్, చివరకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్. సో ఈ మమతా బెనర్జీ పక్షాన వీళ్ళందరూ ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నారు? నిజంగానే మోడీని ఓడించాలి, బీజేపీని ఓడించాలి ఎలా అనే తపనతో చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీని ఎలా దూరం పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఎలా ఇరకాటంలో పెట్టాలి, రాహుల్ గాంధీని ఎలా సైడ్ లైన్ చేయాలి అనే ఆలోచన కనబడుతుంది. ఎందుకు అంటే ఏ ప్రాతిపదిక పైన సడన్గా మమతా బెనర్జీ గురించి మాట్లాడుతున్నారు? ఇండియా కూటమి ఏర్పడి చాలా రోజులైంది. 2024 ఎలక్షన్ల ముందు ఎవరికి కూడా మమతా బెనర్జీ నాయకత్వంలో పోరాడదామని లేదు. మమతా బెనర్జీ ఈరోజు కొత్తగా బీజేపీని ఓడించే పొటెన్షియల్ ఏం చూపలేదు. 2024 ఎలక్షన్స్కి ముందే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ పైన విజయం సాధించింది. మరి ఎందుకని పర్టికులర్గా ఇప్పుడు మమతాను ముందుకు తెస్తున్నారు? నిజంగా మమతా బెనర్జీ ఛాలెంజర్ టు నరేంద్ర మోడీయా? ఏ రకంగా మమతా బెనర్జీ ఛాలెంజర్ అవుతుంది? ఒకటి, ఆమె నరేంద్ర మోడీకున్న నేషనల్ ఫుట్ ప్రింట్ మమతాకు లేదు. మమతా బెనర్జీ బెంగాల్ దాటితే ఎవరికీ తెలియదు. సో బెంగాల్ దాటితే ఆమె ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అందులో ఆమె పోనీ దేశమంతా పర్యటించి ప్రతిపక్షాలను గలవనైజ్ చేస్తుందా అంటే అది కూడా చేయనంటుంది. నేను బెంగాల్లోనే ఉంటాను అంటుంది. ఎందుకంటే ఆమెకు బెంగాల్ ముఖ్యం. ఆల్రెడీ కేసీఆర్ అనుభవం ఉంది. తెలంగాణ వదిలేసి భారత రాష్ట్ర సమితి పెడతాను, దేశం మొత్తం వెళ్తాను అంటే ఉన్న తెలంగాణ ఓడిపోయింది. అందువల్ల అంత అమాయకులు కాదు మమతా బెనర్జీ. బెంగాల్లోనే తనకు నాయకత్వం పోతే దేశంలో ఎవరు పట్టించుకోరు. మీరు గమనించండి, తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ మామూలుగా మాట్లాడలే. ఈ ఫ్రంట్ ఆ ఫ్రంట్ కాంగ్రెస్ కాదు బీజేపీ కాదని చెప్పి తమిళనాడు వెళ్ళి స్టాలిన్, మహారాష్ట్ర వెళ్ళి ఉద్ధవ్ థాక్రేను, అఖిలేష్ యాదవ్ను, అరవింద్ కేజ్రీవాల్ను, భగవత్ మాన్లను పట్టుకొచ్చి మీటింగ్లు పెట్టారు. మీకు పినరయి విజయన్ని కలిశారు, మమతా బెనర్జీని కలిశారు. సో ఈ అడావుడంతా జరిగింది. కానీ ఎప్పుడైతే తెలంగాణలో ఆగిపోయిందో కంప్లీట్గా ఆగిపోయింది. మీరు చంద్రబాబు నాయుడు కూడా చూడండి, 2019 ఎలక్షన్స్కి ముందు అసలు ఎక్కడ కనబడ్డా ఇండియా కూటమి, అప్పుడు ఇండియా లేదు కానీ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష నేతల సరసన చంద్రబాబు నాయుడు ఉండేవారు. 2019 ఎలక్షన్లో ఓడిపోయారు, మొత్తం ఆగిపోయింది. అందువల్ల ప్రాంతీయ పార్టీ నాయకులకు తమ రాష్ట్రంలో అధికారం ఉన్నంత కాలమే దేశంలో వారు పవర్ చూపెట్టగలుగుతారు, పొటెన్షియల్ పెట్టగలుగుతారు. అందువల్ల మమతా బెనర్జీకి మొదలు బెంగాల్ జారిపోకూడదు. అందువల్ల ఆమె బెంగాల్ విడిచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఆమె ఓపెన్గా చెప్తోంది కూడా, నేను బెంగాల్లోనే ఉంటూ కోఆర్డినేట్ చేసుకుంటానని. కోఆర్డినేషన్ అనేది పార్టీల మధ్య, కానీ ప్రజలను నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా సమీకరించడానికి పార్టీల సమన్వయం సరిపోదు. పార్టీల సమన్వయం 4 నాయకులతో ఫోన్లో మాట్లాడితే కోఆర్డినేషన్ అయిపోతుంది. ప్రాబ్లం కోఆర్డినేషన్ కాదు, ప్రాబ్లం మొబిలైజేషన్. ఇండియా కూటమికి ఉన్న ఛాలెంజ్ కోఆర్డినేషన్ కాదు. కోఆర్డినేషన్ చాలామంది చేయగలుగుతారు, కానీ కావాల్సింది మొబిలైజేషన్. మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక పవర్ఫుల్ మొబిలైజేషన్ దేశమంతటా మమతా బెనర్జీ చేయగలుగుతుందా అంటే ఆ రకమైన నేషనల్ ప్రొఫైల్ ఆమెకు లేదు, నేషనల్ యాక్సెప్టెన్స్ లేదు. ఒక రకంగా పార్టీకి కూడా నేషనల్ ప్రజెన్స్ లేదు, నేషనల్ ఫుట్ ప్రింట్ లేదు. పక్కన అస్సాంలో ప్రయత్నం చేశారు, గోవాలో చేశారు, కానీ ఎక్కడా కూడా అది సక్సెస్కు ఏమాత్రం దరిదాపులకు కూడా లేదు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ లాంటి ఇండియా కూటమి నేతలకున్న నేషన్ వైడ్ ఇమేజ్ కానీ ప్రొఫైల్ కానీ మమతా బెనర్జీకి లేదు. మరి ఏ కారణంగా మమతా బెనర్జీని ముందు పెడుతున్నారు? మమతా బెనర్జీని ముందు పెట్టేది ఎందుకంటే తమకు పోటీ ఉండకూడదని. ఇప్పుడు రాహుల్ గాంధీ అనుకోండి, అఖిలేష్ యాదవ్ భయం ఏంటి? యూపీలో కాంగ్రెస్ పెరిగితే తమ పార్టీ ఎక్కడ దెబ్బతింటుందో అని. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు, శరద్ పవార్కు బాధ ఏంటి?
కాంగ్రెస్ కనుక పెరిగితే తమకు ఎసరొస్తుంది అని. అందులో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ భయం కూడా అదే. ఒకవైపు మిత్రపక్షమైన ఆ పార్టీ పెరిగితే తమకు నష్టం అని అంచనా. మమతా బెనర్జీ అనుకోండి, గోలే లేదు కదా. ఆమె వచ్చి తృణమూల్ కాంగ్రెస్ వచ్చి మహారాష్ట్రలో పోటీ చేసేది లేదు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసేది లేదు, బీహార్లో పోటీ చేసేది లేదు. కనుక మమతకు జైకొడుతున్నారు. మమతను జైకొట్టేది మోడీని ఓడించడానికి కాదు, రాహుల్ గాంధీని పక్క పెట్టడానికి మాట్లాడుతున్నారు. పోనీయండి, ఇమేజ్ ఆర్ పార్టీ ఆర్గనైజేషన్ లేదు, కమిట్మెంట్ ఉందా? ఇద్దరు గతంలో బీజేపీతో కలిసి పనిచేసిన నాయకురాలు మమతా బెనర్జీ. ఎన్డీఏలో భాగస్వామి, గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి, వాజ్పేయి ప్రభుత్వంలో కీలక రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. అందువల్ల ఐడియాలజికల్ కానివ్వండి, ప్రాక్టికల్ పాలిటిక్స్ కానీ బీజేపీకి బలమైన రైవల్ కాంగ్రెస్ అవుతుంది. ఈవెన్ ఐడియాలజికల్గా కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్టుల బలమైన రైవల్. కానీ కమ్యూనిస్టులకు ప్రాక్టికల్గా బలం లేదు కనుక ఆ మేరకు బై డిఫాల్ట్, అంటే దేశం మొత్తం మీద బీజేపీకి కాంగ్రెస్ ఛాలెంజర్ కనుక అనివార్యంగా యాంటీ బీజేపీ స్టాండ్ కాంగ్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీ ఉన్నంత గట్టిగా ఐడియాలజికల్గా బీజేపీని, సంఘ్ పరివార్ను మిగతా కాంగ్రెస్ నేతలు ఎదుర్కొంటలేరు. అలాంటప్పుడు ఇక ఇండియా కూటమి నేతల సంగతి ఏంటి? అందువల్ల మమతా బెనర్జీ ఐడియాలజికల్గా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎంత బలంగా నిలబడతారో తెలియదు. బెంగాల్లో తనకు ఛాలెంజర్గా బీజేపీ మారేంత వరకు బీజేపీ పట్ల సానుకూలంగానే ఉన్నారు. ఎప్పుడైతే తన పాలనకు, తన ప్రభుత్వానికి ఎసరు పెట్టారో సడన్గా యాంటీ బీజేపీ అవతారం ఎత్తింది మమతా బెనర్జీ. ఇప్పుడు బిజు జనతాదళ్ లాగా, బిజు జనతాదళ్ ముఖ్యమంత్రిగా బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ ఉన్నంత కాలం యాంటీ బీజేపీ లేరు. 2009 దాకా అలయన్స్లో ఉన్నారు బీజేపీతో. ఆ తర్వాత కూడా బీజేపీతో ఫ్రెండ్లీగానే ఉన్నారు పరోక్షంగా. కానీ ఎప్పుడైతే నవీన్ పట్నాయక్ను ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిందో అప్పుడు మేము యాంటీ బీజేపీ అంటున్నారు. అందువల్ల మమతా బెనర్జీ యాంటీ బీజేపీ క్రెడెన్షియల్స్ కూడా క్రెడిబుల్ కాదు, క్వశ్చనబుల్ క్రెడెన్షియల్స్. ఆ మేరకు వస్తే రాహుల్ గాంధీ యాంటీ బీజేపీ క్రెడెన్షియల్స్ ఆర్ మోర్ క్రెడిబుల్. ఎందుకంటే బై డిఫాల్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకించాల్సిందే, దేశంలో ఇంకో మార్గం లేదు. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ బీజేపీలు కలిసే అవకాశం లేదు, ఇంకెవరైనా కలవచ్చు. కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలవరు ఐడియాలజికల్ రీజన్స్, కాంగ్రెస్ బీజేపీకి కలవదు ఫర్ ప్రాక్టికల్ పొలిటికల్ రీజన్స్. అందువల్ల ఏ రకంగా చూసినా మమతా బెనర్జీ నరేంద్ర మోడీకి ఛాలెంజర్ అయ్యే అవకాశమే లేదు. మరి ఒక రాష్ట్రంలో పవర్లో ఉంది, 42 లోక్సభ సీట్లు ఉన్నాయి. 42 లోక్సభ సీట్లలో పవర్ ఉంటే ఏమొస్తుంది? అంతకన్నా అఖిలేష్ యాదవ్కు 80 సీట్లను ఉత్తరప్రదేశ్లో బలం ఉంది. మీకు 40 సీట్స్ ఉన్న బీహార్లో ఆర్జేడీకి బలం ఉంది. 39 సీట్స్ ఉన్న తమిళనాడులో స్టాలిన్కి బలం ఉంది. ఈవెన్ స్టాలిన్ గెలుచుకోగలిగిన సీట్లన్న బెంగాల్లో గెలుచుకుంటుందా? అందువల్ల ఆ అవకాశం కూడా లేదు. మరి కారణాలు ఏంటి అనేది ప్రశ్న. అందువల్ల మమతా బెనర్జీ కెనాట్ బి ద ఛాలెంజర్ టు మోడీ. మమతా బెనర్జీ కెన్ ఎట్ బెస్ట్ కోఆర్డినేటర్, అంటే ఈ పార్టీ ఆ పార్టీలతో మాట్లాడడానికి పనికొస్తుంది. కానీ ఇవాళ బీజేపీని, మోడీని, ఇండియా కూటమి ఓడించాలి అంటే దే నీడ్ ఏ పవర్ఫుల్ ఛాలెంజర్ టు నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ మరి పవర్ఫుల్ ఛాలెంజరా? కాంగ్రెస్ పవర్ఫుల్ ఛాలెంజరా? కాదు. కాంగ్రెస్ వీక్నెస్ వల్లనే బీజేపీ పెరిగింది. రాహుల్ గాంధీ మోడీకి ఛాలెంజర్గా మారలేకపోయాడు కనుకనే మోడీ పెరిగాడు, అందులో డిస్ప్యూట్ ఏముంది? కానీ కనీసం రిమోట్లోనైనా మీకు ఛాలెంజర్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అవుతారు తప్ప మమతా బెనర్జీ కాదు. మీరు అందుకే గమనించండి, 2014, 2019లో రాహుల్ గాంధీ మోడీకి ఛాలెంజర్గా ఇమేజ్ పెరగలేకపోయింది. కానీ 24కి వచ్చే వరకు ఎంతో కొంత మోడీకి ఛాలెంజర్, అట్లీస్ట్ దూరం నుంచైనా ఛాలెంజర్ అనే పొజిషన్లోకి రాహుల్ గాంధీ వచ్చాడు కదా. అందువల్ల ఇండియా కూటమి నేతలు ఆలోచించాల్సింది, మీరు పాలసీస్లో కానీ పర్సనాలిటీస్లో కానీ మోడీకి, బీజేపీకి ఒక బలమైన, విశ్వసనీయమైన, క్రెడిబుల్ ఛాలెంజ్ విసిరేంత కాలం మోడీని, బీజేపీని ఓడించడం సాధ్యం కాదు.